భాటియా ప్రజ్ఞా పరీక్షమాలలో ఉన్న టెస్టులోని కార్డుల సంఖ్య మరియు పట్టే సమయం వరుసగా. ఆన్సర్ చెప్పండి. ఇది డిఈడి వాళ్ళకి వచ్చేసరికి 2011లో ఇచ్చిన క్వశ్చన్ అనమాట. ఇది డిఎస్సిలో ఆన్సర్ వచ్చేసరికి 10 కార్డులు 25 నిమిషాలు. అండ్ సెకండ్ క్వశ్చన్, ప్రజ్ఞాలబ్ధి అంటే ఐక్యూ అనమాట అనే భావనను మొట్టమొదటిసారిగా స్టాన్ఫర్డ్ బినే పరీక్షలలో మొదటగా ఉపయోగించిన వారు. ఇది బీఈడి వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్కి తెలుగు అకాడమీలో 2014లో ఇచ్చారనమాట ఈ క్వశ్చన్ డిఎస్సి. ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ వచ్చేసరికి టర్మన్. థర్డ్ క్వశ్చన్, 9 సంవత్సరాల విద్యార్థి మానసిక వయస్సు 8 సంవత్సరాలు అయితే అతని ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ పవర్ సుమారుగా ఎంత ఉంటుంది? ఇది ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్లకి 2014లో ఇచ్చిన క్వశ్చన్ అనమాట. ఇది ఆప్షన్ వచ్చేసి 4, 88, 61. జతపరచండి. ఫస్ట్ది రాధాకృష్ణ కమిషన్, సెకండ్ కొఠారి కమిషన్, థర్డ్ భారతీయ విద్యా విధానం, ఫోర్త్ కస్తూరి రంగ కమిషన్. ఆన్సర్ చెప్పండి. చూడండి ఆప్షన్స్. ఆన్సర్ వచ్చేసి 3. ఫస్ట్ది రాధాకృష్ణ కమిషన్ 1948-49 మధ్యలో అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి కొఠారి కమిషన్, ఇది వచ్చేసరికి 1964 నుంచి 66 మధ్యలో అనమాట. 3 జాతీయ విద్యా విధానం, ఇది వచ్చేసరికి 1968లో అనమాట స్టార్ట్ చేసింది. 4th కస్తూరి రంగన్ కమిషన్, ఇది వచ్చేసరికి 2020లో పెట్టింది. సో ఆప్షన్ వచ్చేసరికి థర్డ్ అనమాట. అండ్ 62 క్వశ్చన్, స్వతంత్రానంతరం భారతదేశంలో ఎన్ని రకాల విద్యా కమిషన్లు ఏర్పడ్డాయి? ఆప్షన్ వచ్చేసి 4, అంటే 7 అనమాట. 7 విద్యా కమిషన్లు ఏర్పడ్డాయి. ఈ క్రింది వానిలో సరి అయిన జతను గుర్తించండి. ఆన్సర్ వచ్చేసరికి 1 విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ రాధాకృష్ణ కమిషన్ అనమాట. అండ్ థర్డ్ వచ్చేసరికి జాతీయ విద్యా విధానం కస్తూరి రంగన్ కమిషన్. ఈ మధ్యలో వచ్చి జాతీయ విద్యా విధానం కొఠారి కమిషన్ అనేది తప్పనమాట, అది రాంగ్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసరికి 1, 3. 7th క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఏది సత్యము? అంటే రైట్ ఆన్సర్ అనమాట. ఇవి 4 కూడా ఆప్షన్స్ 4 ఇచ్చారు, 3 ఇచ్చారు, అవి 3 కూడా రైట్ ఆన్సర్స్ అనమాట. ఆప్షన్ వచ్చేసి 4 వస్తుంది. రాధాకృష్ణ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1948-49 మధ్యలో ఏర్పాటు చేశారనమాట. ఈ కమిషన్లో 10 మంది సభ్యులు ఉంటారు. ఈ కమిటీ అధ్యక్షుడు వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన పేరు మీదే రాధాకృష్ణ కమిషన్ అనేది ఏర్పాటు చేయటం అనేది జరిగిందనమాట. అండ్ 8th క్వశ్చన్, క్రింది వానిలో సరి అయిన వాటిని గుర్తించండి. ఆప్షన్ 4, 1, 2 సరైనవి అనమాట. అంటే 3వది రాంగ్ ఆన్సర్, 1 మాత్రమే సరైనదని చెప్పేసి ఇచ్చాడు, అది కాదు. 12 సంవత్సరాల విద్య పూర్తి అయిన వారికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం కల్పించాలి. 1. రెండోది వచ్చేసరికి పదోన్నతులు ప్రతిభ ఆధారంగా జరగాలి. ఈ 2 అనమాట సరైన వాక్యాలు. అండ్ 9th క్వశ్చన్, జతపరచమని ఇచ్చారనమాట. ఆప్షన్ వచ్చేసరికి 4. 1 డిగ్రీ కోర్సులో ప్రవేశం వచ్చేసరికి 3 సంవత్సరాల డిగ్రీ కోర్సు ఉండాలనేది చెప్పారు. పరీక్ష రోజులు కాకుండా విశ్వవిద్యాలయం పని దినాలు 180 రోజులు ఉండాలని చెప్పారు. అసైన్మెంట్కు 1/3 వంతు కేటాయించాల్సి అని మార్కులు అని చెప్పారు. మౌఖిక పరీక్షల స్థాయి డిగ్రీ స్థాయిలో అంటే గ్రాడ్యుయేషన్ స్థాయిలోనే ఉండాలని చెప్పారు. 10th క్వశ్చన్, మాధ్యమిక విద్యా కమిషన్కి సంబంధించి క్రింది వానిలో సరైనవి ఏంటి? ఆన్సర్ వచ్చేసి 4 అనమాట, అన్నీ సరైనవే. ఈ కమిటీ మొదటి సమావేశం 1952 అక్టోబర్ 6న జరిగింది.
దీనిలో 10 మంది సభ్యులు ఉంటారు. ఈ విశ్వవిద్యాలయం ఉపకులపతి లక్ష్మణస్వామి మొదలియార్. 11వ క్వశ్చన్, మాధ్యమిక విద్యా కమిషన్ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఉమ్మడి జాబితాలో చేర్చారు? ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ 2 అనమాట. 1976 సంవత్సరం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ మాధ్యమిక విద్యా కమిషన్ అనేది రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. 12వ క్వశ్చన్, క్రింది వాక్యాల్లో సరైనవి ఏంటి అన్నారు? మెకాలే 1835లో భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలని ప్రోత్సహించారు. ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ సెకండ్ వచ్చేసరికి 1853లో వుడ్స్ డిస్పాచ్ తయారు చేశారు. ఇది కరెక్ట్ అనమాట. అంటే 1, 2 సరైన వాక్యాలు అనమాట. 13వ క్వశ్చన్, జతపరచండి. మాధ్యమిక ఆన్సర్ వచ్చేసరికి మాధ్యమిక విద్య విస్తరించింది అనేది 1882 నుండి 1902 మధ్యలో జరిగిందనమాట. సఫ్రు కమిటీ 1934లో అనమాట ఏర్పాటు చేసింది. అండ్ సార్జెంట్ కమిటీ వచ్చేసరికి 1944లో ఏర్పాటు చేశారు. సో ఇవండి రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఆబ్జెక్ట్ వుడ్స్ నివేదిక ఏర్పాటైన సంవత్సరం ఏంటి? ఆన్సర్ వచ్చేసి 1936-37 మధ్యలో దీన్ని నివేదిక అనేది ఏర్పాటు చేయటం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో మాధ్యమిక విద్యా కమిషన్కు సంబంధించి సరైన సిఫారసులు ఏంటి? ఆన్సర్ వచ్చేసరికి 4 అనమాట. అన్నీ సరైనవే. పాఠ్యపుస్తకాల తయారీ ప్రత్యేక కమిటీలను నియమించాలి. అండ్ సెకండ్, మాధ్యమిక స్థాయిలో బోధనా భాషగా మాతృభాష లేక ప్రాంతీయ భాష ఉండాలి. అండ్ థర్డ్, రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్ చైర్మన్ ఉండే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉండాలి. ఈ పైని అన్నీ కూడా మాధ్యమిక విద్యా కమిషన్కి సంబంధించిన సరైన సిఫారసులు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సత్యమైనది ఏది? 1964 జూలై 14వ తేదీన కొఠారి కమిషన్ ఏర్పాటు చేశారు. ఇది కరెక్ట్. అండ్ సెకండ్, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త దౌలత్ సింగ్ కొఠారి అధ్యక్షతన ఏర్పాటైంది. ఇది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కొఠారి కమిషన్ విద్యా విధానం 10+2+3 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ విద్యా విధానంకు సంబంధించి సరైనవి. ఇదే ఫస్ట్ది. ఇదే స్వతంత్ర భారతదేశంలో మొదటి విద్యా విధానం. సెకండ్, గాంధీ ప్రాతిపదికన విద్యా విధానాన్ని రూపొందించారు. అండ్ థర్డ్, మహిళా విద్యపై విశేష శ్రద్ధ వహించాలి. ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్ అనమాట. జాతీయ విద్యా విధానానికి సంబంధించి సరైన ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం విద్యాభివృద్ధిని సాధించాలని తీర్మానించిన అంశాలలో ఈ క్రింది వాటి సరైనవి చెప్పమన్నారు. 1, భారతదేశం యొక్క విద్యాభివృద్ధి సాధించాలని తీర్మానించిన అంశాల్లో సరైన 1 నిర్బంధ ఉచిత విద్య. సెకండ్, అంతర్జాతీయ భాషలు. థర్డ్, ప్రాంతీయ భాషలు అంటే త్రిభాషా సూత్రం. ఈ 3 కూడా కరెక్ట్ ఆన్సర్స్ అనమాట. రైట్. అందరూ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.